హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అండి రెసిపీ వచ్చి కాలీఫ్లవర్ చిన్నవి కోయకూడదు, చిన్నవి కోస్తే గుజ్జు అయిపోద్ది. ఇలా ఈ మోస్తరులో ముక్కలు కోసుకోవాలి. ఇలా కోసుకొని ఉప్పు నీళ్ళు వేసి నానబెట్టి ఉంచానండి. ఒక పావు గంట నానబెట్టి ఉంచి ఇప్పుడే కడిగి తీసాను. ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి ఇది తప్పకుండా. ఎందుకంటే దీంట్లో ఏమన్నా ఉన్నా డస్ట్ ఉన్నా పురుగున్నా ఏమన్నా ఆ నీళ్ళలో పైకి వచ్చేస్తుంది. తర్వాత మనం కడిగి తీసుకోవాలి. ఇలా నానబెట్టానండి. కోసుకుంటూ అయితే ఈ ముక్కలు అయితే ఇలాగే కోసుకోవాలి. ఇంకా చిన్న అయితే కొయ్యకూడదు. కాడ ఇలా ఉంచి ఇలా కోసుకుంటే కర్రీ బాగుంటుంది. ఇదిగోండి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగాను, ఒక టమాటా అండి, ఇది కూడా చిన్న పీసులు కోసుకున్నా, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఫ్రాన్స్ అండి, ఇవి చిన్నవి. ఇవి వేసి కర్రీ చేస్తాను ఇప్పుడు. రండి ప్రాసెస్ చేద్దాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసాను, అందుకని పెద్ద స్పూన్తో. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? ఈరోజు అయితే సాటర్డే, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి ఈ నూనె వేడెక్కింది. దీంట్లో ఈ ప్రాన్స్ వేస్తున్నాను. దీంట్లో ఏ మసాలాలు ఏమి వేయనండి. ఓన్గా ఇంట్లో మనం కోసుకున్న ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చితోనే ఈ కర్రీ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమీ వేయను ఈ కర్రీలో. ఈ ఆయిల్లో ఈ ప్రాన్స్ కొద్దిగా వేగాలి. ఇలా చేసుకుంటే ఈ కర్రీ మంచి కమ్మగా ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది. వేరే కర్రీ మీద కూడా ఆశపోదు. దీంతోనే తినవచ్చు పూర్తిగా అంతా. చాలా బాగా వస్తుందండి కర్రీ ఇది. కొద్దిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇట్లా ఇప్పుడు మనం వేసుకోవాలి కదా, కొంచెం ఉల్లిపాయ గమ్ములు మగ్గాలంటే నేను కూడా చెప్పాను మీకు. ఉప్పు మనం వేసుకోవాలి, ఉల్లిపాయలో గమ్మున మగ్గుతుంది. అది కలుపుదాం. చూడండి ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ కోసం ప్రత్యేకంగా ఆ మసాలాలు ఈ మసాలాలు వేసి ఎక్స్ట్రాగా ఏమీ చూపించట్లేదు. మన ఇంట్లో డైలీ చేసుకున్న కర్రీసే నేను పెడుతున్నాను మీకు. మేమైతే ఎలా తింటామో అలాగే మీకు కూడా చూపిస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో అయితే కాలీఫ్లవర్ కర్రీ అండి. అదే మీకు పెడుతున్నాను, వీడియో తీసినాను. దీంట్లో మళ్ళీ వీడియో కోసం ప్రత్యేకంగా ఈ ఎక్స్ట్రా వేసి చేయడం చూపించడం అది కాదు. మనం ఎలా తిన్నామో అలాగే పెట్టాలి. అందుకు అలాగే పెడుతున్నాను. మీరు ట్రై చేయండి ఒకసారి, ఇలాగా చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే ఒక కామెంట్ ఇచ్చుకోండి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారినాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా కొద్దిగా. ఇప్పుడు టమాటా ముక్కలు దీంట్లో వేస్తున్నాను. కాబట్టి కొత్తిమీర కూడా. ఇంకా దీంట్లోనే మంచి రుచికరమైన మంచి కర్రీ రెడీ అవుతుంది దీంతో. ఇప్పుడు మనం త్వరగా అయిపోవాలి కర్రీ, త్వరగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండి. పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలన్నా, ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి గమ్మున క్యారేజ్ చేయాలన్నా ఈ కర్రీ ఇలాగా త్వరగా అయిపోతుంది. ఈ టైం పట్టదు. టమాటా ముక్క మధ్యాక ఉప్పు కారం వేసుకుందాం. చూడండి ఇవన్నీ బాగా మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, ఆప్షన్ అండి. అది ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయలేదు. అదే స్పూన్తో మళ్ళీ ఒక 4 స్పూన్లు అయితే కారం వేస్తాను. చిన్న స్పూన్ అండి మరి. ఒకసారి కొంచెం ఇది పచ్చివాసన, కారం కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. ఈ కారం అండి ఓన్గా ఇంట్లో తయారు చేసింది, మసాలాలతో చేసుకుంటానండి కారం. నేను బయట నుంచి ప్యాకెట్ తెప్పించి సీదాగా దాంట్లో వేయను. దాంట్లో మసాలాలు అవి కలుపుకొని కమ్మటి కారం తయారు చేసుకుంటాను. మన కర్రీకి రుచి రావాలంటే కారం బాగుండాలి ముందు. ఇప్పుడంటే ఇది ఫ్రై అయింది కదా, దీంట్లో అయితే ఒక గ్లాసుడు వాటర్ పోస్తున్నాను. చూడండి ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి కర్రీ. చేసుకుంటే కాలీఫ్లవర్ బాగా ఉడుకుతుంది, ముక్క పగలకుండా బాగా వస్తుందండి. ఇది కొంచెం ఉడికేలోపు మనం చూపిస్తాను మళ్ళీను. బాగా ఉడుకుతుందో బాగుంది కదా, ఇప్పుడే కలర్ఫుల్గా ఉంది. ఈ మోస్తరులో ఉడికాక ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ వేసేసుకున్నాం. ఇందులో టైం కూడా తీసుకోదు, చాలా గమ్మున అయిపోతుంది. ఇంకా వాటర్ కూడా దీంట్లో పోయిన అవసరం లేదు, ఆ వాటర్లోనే ఇదంతా మగ్గిపోతుంది.
చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టం ఈ కర్రీ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడే ఎలా ఉందంటే ఇది పూర్తిగా రెడీ అయ్యాక ఎలా ఉంటుందంటే అసలు 3 స్పూన్లు సరిపోతుందండి కారం. నేను 4 స్పూన్లు అనేసాను మమ్మల్ని, ఎక్కువ క్వాంటిటీలో చెప్పాను నేను. కలపాలి, ఎక్కడ తెల్ల ముక్క లేకుండా అన్నిటికీ కారం, ఉప్పు, పసుపు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టాలి పొయ్యి. తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే దాంట్లో ఇది మగ్గిపోతుంది శుభ్రంగా. మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ముందు మూత అయితే పెట్టేస్తున్నానండి. మళ్ళీ మూత తీసి చూద్దాం ఒకసారి. చూడండి ఎలా ఉడుకుతుందో. చూసారా, స్లోగా ఉడకాలి. ఇది మనం తిప్పడం కూడా స్లోగానే తిప్పాలి. ఈ ముందు పోసుకున్న మనం ఆ వాటర్లోనే ఇది మగ్గాలి. తర్వాత నూనె టైప్ వస్తుంది. ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. కొంచెం టైం పడుతుంది దానికి. వెళ్ళలేదు, ముక్క ముక్కలా ఉంది. ఇదేనండి దీనికి టెక్నిక్. కర్రీకి ఇలా చేసుకుంటే అలా వస్తుంది. ఇంకా సన్నగా ఉడుకుతుంది కదా, అలాగే ఉడకాలి. ఇంకా 10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోద్ది. చూపిస్తాం అండి. చూద్దాం మూత తీసి. చూడండి రెడీ అయిపోయింది కర్రీ. కాలీఫ్లవర్ కర్రీలా ఉందండి. ఇది కోడి మాంసం కర్రీలా ఉందా? చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, సైడ్లకి నూనె పైకి వచ్చింది. బాగుంది కదా కర్రీ. ఒకసారి నెమ్మదిగా ఇది చేపల కర్రీ ఎలా కలపాలో అలా కలపాలండి కర్రీ. అసలు వాటర్ అయితే ఉండదు దీంట్లో. ఇంకా ఉండేదైతే ఓన్లీ ఆయిల్ మాత్రమే పైకి వస్తుంది. చూసారు కదా కర్రీ ఎక్కడ అడుగు అంటలేదు, ముక్క చెదరలేదు. చాలా బాగుంది కదండి కర్రీ. చాలా టేస్టీగా ఉంది. ఉప్పు సరిపోయింది. నేను చూసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ముక్కలా ఉంది కదా, ఎక్కడ వెళ్ళలేదండి ముక్క. చాలా రుచిగా వచ్చింది. ఎమ్మిగా ఉంది కర్రీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసి ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీ వరకు వస్తుంది. బాయ్ అండి. భీమవరం రుచులు.